హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజైతే నేను 2 రకాల రెసిపీస్తో వచ్చాను. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ముందుగా స్వీట్ ఏంటంటే ఈ జిన్ను తయారు చేశాను. అది బయట దొరికే పౌడర్ ఉంటుందండి, జిన్ను పౌడరు, దాంతో చేసిందనమాట. ఇలా కామధేను మిల్క్ జిన్ను పౌడర్ అని రాసి ఉంటుంది ప్యాకెట్ పైన. మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదంటే మీరు అమెజాన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. 2 ప్యాకెట్స్కి 2 మిల్క్ ప్యాకెట్స్ యూస్ చేయాలన్నమాట. అంటే ఒక ప్యాకెట్ చేస్తే చాలా తక్కువ అవుతుంది. మనం ఎప్పుడో ఒకసారి కదా తయారు చేసుకునేది. సో కొంచెం ఎక్కువగా తయారు చేసుకుంటే ఒక 3 days అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను నేను. ముందు ఈ 2 ప్యాకెట్స్ని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మిల్క్ ఒక ప్యాకెట్ వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఇంకో ప్యాకెట్ వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. మీ దగ్గర విస్కర్ ఉంటే బెటర్, విస్కర్తో కలుపుకోవడం బెటర్, బాగా కలిసిపోతుంది. సో ఇది పాలలో కరిగి ఏంటి అవుతుందంటే కొంచెం థిక్గా అవుతాయి అన్నమాట పాలు. కరెక్ట్గా ఒక ప్యాకెట్కి ఒక 1/2 లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ పాలు వేసేసుకున్నాను అన్నమాట. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అయితే ఈ జిన్నుని కొంతమంది షుగర్తో చేస్తారు, కొంతమంది బెల్లంతో చేస్తారు. అయితే బెల్లంతో మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనకి మామూలుగా న్యాచురల్గా దొరికే జున్ను పాలు అయితే ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి, మనకి అసలు అవైలబుల్గా ఉండవు కదా. కానీ అప్పుడప్పుడు మనకి జున్ను తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవడం బెటర్ అనమాట. ఇంకా నేను ముందుగానే బెల్లం కరిగించుకున్నాను కదా, చేసుకున్నాను కదా. సో దాన్ని నేను వేసుకొని కలుపుకుంటున్నాను. సో ఇలా తయారు చేసుకోవడం వల్ల బెల్లం ఈజీగా ఏదైనా ఐటమ్ రెసిపీ చేస్తున్నప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలా బెల్లం కరిగించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో బెల్లం వేసాం కాబట్టి ఆబ్వియస్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవాలి బెల్లాన్ని, మీ షుగర్కి మీరు తినే స్వీట్ బట్టి. అయితే కొంచెం స్వీట్గా ఉంటేనే బెటర్, మరి బార్డర్ లాగా ఉంటే ఇంకొంచెం స్వీట్ యాడ్ చేయండి. కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఉడికాక. సో ఇక్కడ నాకైతే ఇలా వేసుకొని కలుపుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. సో అది సరిపోయినట్టే. ఇంకా దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పౌడర్లోని మనం ఉండలు లేకుండా కలుపుకుంటున్నాం కదా, ఎక్కడైనా కొద్దిగా ఉండిపోతే కనుక అది వడగట్టుకున్నప్పుడు బయటకు వచ్చేస్తాయి. సో 2 పాలు ఈ పౌడరు బాగా మిక్స్ అయిపోతుంది కాబట్టి వడగట్టుకోవడం బెటర్ అన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని వడగట్టుకుంటున్నాను. యాక్చువల్గా న్యాచురల్ జిన్నే తింటే మనకి డి విటమిన్ బాగా వస్తుంది అటండి. బట్ ఈ పౌడర్ జిన్ను తింటే మరి ఏమొస్తుందో నాకైతే తెలీదు. ఇంకా ఇందులో నేనైతే ఇలాచీ అండ్ పెప్పర్ ఈ 2 దంచి వేసుకుంటున్నాను. ఇలాచీ దంచినప్పుడు దాని తొక్కలు ఉంటాయి కదా, అవి అయితే మాత్రం సపరేట్గా తీసేయాలి, ఓన్లీ పౌడర్ మాత్రమే వేసుకోవాలి. బాగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. తొక్కలు మాత్రం పడేయకుండా తొక్కలను ఏం చేస్తారంటే టీ పౌడర్లో వేసేసుకోండి. టీ తాగేటప్పుడు మనం ఆ టీ పౌడర్ వేస్తాం కదా పాలలోనే, సో అప్పుడు అది ఇలాచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో తొక్కల్లో కూడా డస్ట్బిన్లో వేయకుండా టీ పౌడర్లో కలిపేయండి, వేస్ట్ అవ్వకుండా అన్నమాట. సో దీన్ని బాగా దంచేసుకొని నేను పాల్లో యాడ్ చేస్తున్నాను. పైనే ఉంటాయి, లోపలికేం వెళ్ళదు.
తర్వాత మిరియాలను కూడా నేను దంచి వేసుకుంటున్నాను. మరి ఒత్తిజిన తింటే తీపిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేస్తే ఏంటంటే ఆ తీపిని కట్ చేస్తుంది అన్నమాట. సో మిరియాలు కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా 2 పౌడర్స్ వేసుకొని కొంచెంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఆవిరికి ఉడికించాలన్నమాట. అంటే ఇడ్లీ మనం ఎట్లా చేస్తాము అలా. సో దానికోసం నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది కదా, అందులో కిందన వాటర్ వేసేసి దాని మీద ఈ బౌల్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా పట్టిందండి ఉడకడానికి నాకైతే. అదే ఎలా ఉడుకుతుంది అని నేను చెప్తాను. అంటే ఒక నైఫ్ పెట్టుకొని చెక్ చేశాను అన్నమాట. మన నైఫ్కి ఏమీ అంటుకోలేదు అంటే కరెక్ట్గా ఉడికిపోయినట్టు. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇలా ఉంది. చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా నైఫ్. సో ఉడికిపోయినట్టే. అయితే తీసి చల్లారిన వరకు బయట ఉంచాలి. అంత వేరంగా మీరు కట్ చేసి తినొద్దు, ఎందుకంటే అది లూజ్గా ఉంటుంది. కొంచెం చల్లగా అవుతుంటేనే అది టైట్గా అవుతుంది అన్నమాట. కొంతమంది లైట్గా వేడుకున్నప్పుడు తింటారు, కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. కొంతమంది హాట్గా ఇష్టం, కొంతమంది కూల్గా ఇష్టం. ఇది కొంచెం చల్లగా అయ్యాక నేను తీస్తున్నాను ఒక పీస్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దాని వాటర్ కూడా వేస్ట్ చేయకుండా తింటే మంచిది. సో ఆ రోజు నేను నైట్కి ఈ వాటిని ఒక ఉప్మా చేసుకున్నాను అన్నమాట. దానికి కాంబినేషన్గా జున్ను చేసుకున్నాం కదా, అది తింటే చాలా బాగుంది. సో టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోయింది అనమాట. జున్ను పాలతోనే కాదు, ఇలా బయట దొరికే పౌడర్తో కూడా ఇంత బాగా వస్తుంది, అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి హాట్ ఐటమ్ అని చెప్పాను కదా, ఉల్లి పకోడీ అనమాట. మంచి స్నాక్ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. సో దానికోసం నేనేం చేస్తానంటే ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, ఈనెలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను బౌల్లోకి. ఈ కరివేపాకు అంటే కొంచెం చింపుకొని వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంటే మొత్తం పెద్దగా ఉన్నాయి అలా తినలేము కాబట్టి. ఇంకా తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను, ఇంకా కారం కూడా వేసుకున్నాను. ఇంకా ముందుగా దంచి పెట్టుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసుకున్నాను. ముందు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది అన్నట్టు కలుపుతుంటే. బాగా అంతా కలిపేసుకున్నాక అప్పుడు శనగపిండి దానికి ఎంత పడుతుందో చూసుకోండి మీరు. కొంచెం టైట్గా ఉండాలన్నమాట, మరీ లూజ్గా కలపద్దు. సో శనగపిండి నేను కొంచెం వరిపిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసాను అన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాక ఇంకొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను. బాగా కలిపేసుకుంటున్నాను. అంటే మరీ పొడి పొడిగా అయిందని కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను నేను. ఆ తర్వాత నిజంగా ఇవి కూడా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ చేశాను, అయితే కొంచెం చేసినా కూడా బాగా ఎక్కువే అయ్యాయండి. సో టీ టైంలో తిన్నాము, ఇంకా నైట్ పెరుగన్నాక కూడా బాగుంటుంది కాబట్టి అప్పుడు కూడా ఉంచుకొని తిన్నాం అన్నమాట. చాలా నచ్చాయి. అయితే వితిన్ 5 మినిట్స్లో అయిపోయే స్నాక్స్ అని చెప్పొచ్చేది. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎవరైనా చుట్టాలు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకొని తడుక్కోకుండా ఇది చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్ ఏంటంటే
అంటే ఆయిల్ వేడెక్కేంత వరకు హైలో పెట్టేసుకోండి. ఎప్పుడైతే ఇది వేస్తామో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేయండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవు అన్నమాట. సో మీడియం టు లో వరకు ఉంచేసి కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పకోడీస్కి. తొందరగానే ఫ్రై అయిపోతాయి. అది ఇంకా హై ఫ్లేమ్లో పెడితే ఇంకా మాడిపోతాయి అన్నమాట. సో అందుకే కొంచెం మీడియం టు లో తీసుకొని పెట్టుకొని మంట అప్పుడు ఫ్రై చేసుకోండి. ఇందులో మనం కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బుట్ట వేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసినా బాగానే ఉంటుంది పకోడీ. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఆనియన్సే ఉన్నాయి కాబట్టి నేను దీంతోనే వేసాను. సో ఈ కలర్ వస్తే తీసేయచ్చు అన్నమాట. ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను. చిన్నగానే వేసుకోండి, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్దగా వస్తాయి కాబట్టి చిన్నగా వేసుకోవాలి. సో అదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పకోడీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, చూడటానికి ఎంత బాగుంది కదా. సో అదండి ఈరోజు బ్లాగ్. 2 రకాల రెసిపీస్, ఒకటి స్వీట్, ఒకటి హాట్. సో తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.